సీఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అధినేత మట్టుపల్లి మోహన్ తెలిపారు. మాస్టర్ మైండ్స్ విద్యార్థి రిషబ్ ఉత్సవాల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో పాటు 4 జాతీయ ర్యాంకులను సొంతం చేసుకున్నామని అన్నారు. వివిధ కామర్స్ కోర్సుల్లో మాస్టర్ మైండ్స్కు ఇప్పటి వరకు 50 మందికి పైగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పారు. మాస్టర్ మైండ్స్ ప్రణాళిక విద్యార్థుల క్రమశిక్షణ, కఠోర సాధనత మంచి ఫలితాలు సాధించేందుకు దోహదపడ్డాయని ఆయన చెప్పారు. డిసెంబర్ 26, 2024న ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించినటువంటి సిఏ ఫైనల్ ఫలితాలు ప్రకటించినటువంటి మొదటి 50 ర్యాంకులు ఐఐటీల లాగా నీట్ ఎగ్జామ్ల లాగా ప్రతి విద్యార్థికి ఇక్కడ ర్యాంక్ ఇవ్వడం జరగదు. ఓన్లీ 50 ర్యాంకులే, మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్. సో ఈ యొక్క రిజల్ట్లో ప్రకటించినటువంటి మొదటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మాస్టర్ మైండ్స్ విద్యార్థి రిషబ్ కైవసం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా చెప్పేది ఏంటంటే తను ఇంటర్మీడియట్ ఎంఈసి నుంచి మాస్టర్ మైండ్స్లో చదవటం జరిగింది. సో ఇంటర్మీడియట్ నుంచి అంటే 10th పూర్తయిన తర్వాత సిఏ అనేటువంటి గోల్తో ఈ యొక్క స్టూడెంట్ జాయిన్ అవటం జరిగింది. అండ్ ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా సుమారుగా 11,000 మంది సిఏ ఫైనల్ కంప్లీట్ చేసి చార్టర్డ్ అకౌంటెంట్స్గా ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఈ ఆల్ ఇండియా ఫస్ట్తో పాటు ఆల్ ఇండియా 33rd ర్యాంక్, ఆల్ ఇండియా 34th ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా 40th ర్యాంక్ కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. అంటే మొదటి 50 ర్యాంకుల్లో 4 ర్యాంకులు. అండ్ ఇంకా సంతోషంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఫలితాలు అందించినటువంటి మా యొక్క స్టూడెంట్స్కే కాదు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. రిజల్ట్ రాకముందే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆయన ఫోన్ చేసి నీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పి ఆ తర్వాత రిజల్ట్ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది మాస్టర్ మైండ్స్ సంస్థకి, ఆ స్టూడెంట్కి, మా సిబ్బందికి దక్కినటువంటి అరుదైన గౌరవం. ప్రెసిడెంట్ గారు పర్సనల్గా ఫోన్ చేసి విష్ చేయడం అనేది మాకు దక్కినటువంటి అరుదైన గౌరవం.